దయచేసి అందరు జరుగుతున్నది ఇది సీఎం గారు వచ్చేది కాబట్టి సెక్యూరిటీ రీజన్ నో బడీ షుడ్ స్టాండ్ హియర్ ఎక్సెప్ట్ 3 people ప్లీజ్. అరే నువ్వు కూడా ఏ ధోని ఎవరు ఓన్లీ ఆ అమ్మాయి ఏది అమ్మాయి పిలువురా పెట్టే ఈ అమ్మాయి పేరు అదే ఇంత రాసిన सब चलो भैया सर कोई ना कर प्लीज nobody should stand except the one girl two boys మాట్లాడతారు. రాజీవ్ గాంధీ చేసింది ఆ తర్వాత ఎవరు ఇంటికి వారు పోవచ్చు. అప్పటి వరకు దేవుని దయ రాత్రి అంతా వర్షం పడ్డది ఆయన అయినా దేవుడు పరికరించి రాజీవ్ గాంధీ ఫంక్షన్ 80వ సంవత్సరం చేస్తుంటే పుట్టిన దినం దేవుడు అన్నాడనే అరే వర్షాన్ని ఆపాలన్నాడు ఆపిండు. అందుముంచే మీరందరూ దేవుని కూడా వాళ్ళ దేవుడా నీకు నమస్కారం నీకు ఉదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
బాబు అందరికీ నీళ్ళు బతుకుంటు ఎనీ మూమెంట్ సీఎం గారు వస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. పోలీసు వాళ్ళు ఏదైనా చెప్తే ఏమనుకోవద్దు, పక్కన జరగాలి. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కింద మీద ఏమైందనుకో అని ఉద్యోగం పోతుందిరా బాబు. వాళ్ళ పెన్నొప్పిలు ఎక్కడ పోవాలి. అందుగురించి దయచేసి మీరందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఏదుందో అది దానికి అందరు కూడా అడాప్ట్ చేయాలనేది నా ఉద్దేశం. అవునా పాప ఎవరిని అది వచ్చిన లైఫ్ ఎవరి సెక్యూరిటీ వాళ్ళు ఎవరు చెప్తే అందులో మేము ఇంటర్ఫెక్షన్ కాదమ్మా. ప్లీజ్ ఏమనుకో. నేను చెప్పిన కదా నాదే తోటి ఫోన్లో మాట్లాడు. मेरी कुर्सी कहाँ है? अरे ये कुर्सी पेद्द कुर्सी डबल है और ये क्या तू करी अब कुर्सी करीरा जगन बैठो ये కూర్చుంటారా జగన్ 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 ఓ జగన్ కూర్చో ఎంత కూర్చో అక్కడే వస్తుంది లేవు రాదిస్తావా నా పక్కన అట్లే और एक चेयर इनको చేసుకోరా अरे अटले इधर हटो इधर हटे तो और एक भी जगह भी देख लेके सुनो इधर पहले जगह थोड़ा रख लेना कुर्सी भी नहीं कुर्सी भी रख लेना पास को लास्ट में डाल लेके बैठना मैं देख ले वो खानदान कांग्रेस है ना बेचारी है ऐसा कुछ नहीं है बाबू सिक्योरिटी బయలుదేరిండా బాబు బయలుదేరిండా రెడీలో ఉన్నారు చెప్తాను బండి కూర్చోలే
బయలుదేరంగా చెప్పు ఆయన అనౌన్స్ చేయడానికి. థ్యాంక్ యూ. అప్పటిదాకా పాటలు పెట్టుండ్రా బాబు. ఈ దేశ్ కి ధర్తీ లగావ్.
సోదరులారా సోదరిమణులారా, ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. ఎనీ మూమెంట్ ఒక 10 నుంచి 5 నిమిషాల లోపల వచ్చేస్తాడు. అరే ఏదైనా ఉండని ఇప్పుడు అయ్యా బాబు, అరే బాబు ఏ సెక్యూరిటీ ఉండనే జరగండి. ఎందుక టైర్ జావ్ టైర్ జావ్. అరే ఏమైతుంది వాళ్ళు? చలో టైర్ మన ఫంక్షన్ నువ్వేంది లొల్లి పెడతావు? ఏయ్ నడువాయి పక్కన, డిసిప్లిన్ నేర్చుకోవాలి బాయ్. ఈ డ్రామాలు నడవాయి, రావాలి పేపర్లో పడాలి. కూర్చో బాబు, దయచేసి ఏమనుకోవద్దు. సోదరులారా సోదరిమణులారా, రాజీవ్ గాంధీ 80వ దినోత్సవంలో ఆయన బర్త్డేకు అందరూ కూడా ఆయన జన్మదినంలో పాల్గొనడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ కానీ, మా సోదరిమణులు కానీ, సోదరులు కానీ, స్పోర్ట్స్ పర్సన్ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ అందరూ దయచేసి ఇది మన కార్యక్రమం. కొద్దిసేపట్లో మనమే గొడవ చేసుకుంటే దానికి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఏదన్నా సెక్యూరిటీ రీజన్లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉన్నది. వాళ్ళకు మీది నుంచి ఏ ఆదేశాలు వస్తే అది చేస్తారు. దయచేసి ఏమనుకోవద్దు. ఇది మన కార్యక్రమం. మన కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నా. మిత్రులారా, ఆల్రెడీ రాజీవ్ గాంధీ జన్మదిన సందర్భంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చేశారు. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసి సెక్రటరీ గారు వచ్చారు. అదేవిధంగా జగ్గారెడ్డి గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, అదేవిధంగా ఆమీర్ అలీ ఖాన్ గారు, నా మిత్రుడు మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు వచ్చేశారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా, ఆయన వచ్చినప్పుడు అనవసరంగా నూకుడు తప్పుడు పంచాయతీ పెట్టొద్దు. ఒక డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ప్రోగ్రాం చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అందుగురించి రాజీవ్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆశీర్వాదం, మల్లికార్జున ఆశీర్వాదం, రాహుల్ గాంధీ ఆశీర్వాదం మరి ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకు ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం 18 ఏళ్ల నుంచి చేస్తున్న, ఇది 19వ సంవత్సరం కనుక ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఏదైనా ఇబ్బంది అయినా నన్ను క్షమించాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి లేడు కాబట్టి మనం అన్నాం. కానీ ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిండు. సెక్యూరిటీ రీజన్లో వాళ్ళు పనిచేస్తారు. దయచేసి నన్ను రానియలేదు పోనీయలేదు అనేది పంచాయతీ పెట్టుకోవద్దు. మన కార్యక్రమం ఇది, మన ఇంటి కార్యక్రమం, మన నాయకుని కార్యక్రమం, మన నాయకుని బర్త్డే అని అందరినీ కోరుతున్నా. కొద్దిగా చిన్న చిన్న
ఏదైనా మనం కూడా ఇంట్లో తండ్రి కానీ అన్న కానీ తిడితే ఊకోమురా బాబు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బంది ఉన్నది. వాళ్ళకు ఏదైనా చిన్న మిస్చీఫ్ జరిగినా మీదికెళ్ళి ఆర్డర్ వస్తుంది, ఈయన ఉద్యోగం ఇంటికి పోతుంది. కనుక మీరందరూ కోఆపరేట్ చేయాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తోసుకొని మీసుకొని రావద్దు. దయచేసి ఆయన రాజీవ్ గాంధీ స్టాచ్యూ దండేసి అక్కడ పూలమాలలు వేసి వచ్చినాక వేదికపైకి వస్తాడు. వేదికపై నుంచి వారు మాట్లాడతారు, డిప్యూటీ సీఎం మాట్లాడతారు, దీపా మున్షి గారు మాట్లాడతారు. మరి ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే జగ్గారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఆయన మొదలే చెప్పి నాకు 35 నిమిషాలలో వదిలేయాలని. కానీ వారు కొద్దిగా లేట్గా వచ్చారు కాబట్టి కొద్దిగా మాకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వమని అడుగుతున్నా. ఎందుకంటే 35 నిమిషాలు 20 నిమిషాలు మాకు కూడా ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆయన చెప్పినట్టు నేను విన్నా. వారు లేట్గా వచ్చింది కాబట్టి మాకు కూడా 35 నుంచి 45 నిమిషాలు ఇస్తే అందరూ మాట్లాడతారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. దయచేసి వచ్చేస్తున్నట్ట ముఖ్యమంత్రి గారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి మన కార్యక్రమం జయప్రదం చేయాలి. ఆయన 80వ జన్మదినం, ఆయన చేసినటువంటి ఘనకార్యాలు వచ్చే తరం వారికి తెలియాలని, వారి పుట్టినరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు మీరు పుస్తకాలలో కూడా చదువుకోవచ్చు. ఫ్యూచర్లో ఎస్ఏ డిబేట్లో కూడా రాయొచ్చు ఆయన ఏమేమి చేసిండో. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని కోరుతున్నాను. Hello.
హలో హలో సోదరులారా బయట మీరు బయట సోదరులారా సోదరిమణులారా, ఈరోజు అతి పవిత్రమైనటువంటి దినం. భారతదేశంలో 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసి 21 నుంచి 18 ఏళ్ల యువకులకి అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ, భారత రత్న. ఆయన జన్మదినం 80వ సంవత్సరం. ఆయన పుట్టినరోజు సందర్భంలో వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గారు, ఆమీర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, మరి భువనగిరి ఎంపీ గారు, అదేవిధంగా రోహిన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ పిల్లలు వర్షం నిన్నటి నుంచి రాత్రంతా పడ్డది, అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉన్నది. తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్కి పోము, మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం, దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా, కానీ వాళ్ళ దేవుడిని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అనుకున్న ఇవాళ ఫంక్షన్ కాదు, వర్షం పడుతున్నది, అయినా తల్లిదండ్రులు కూడా ఓపిక చూడండి, పిల్లలను పంపించారు, స్పోర్ట్స్ మెన్స్ వచ్చారు. కనుక నా ఉద్దేశంలో అందరూ కూడా ఈనాడు రావడానికి కారణం ఒకటే, ఏమైంది? రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, రాజీవ్ గాంధీ ఆలోచన 21st సెంచరీకి తీసుకుపోయాడు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు. ఇవాళ నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, కానీ రెండు కూర్చో జగ ఉంటే కింద కూర్చుంటే బెస్ట్. ఎందుకంటే అందరు కూర్చోవాలి, తెల్ల బట్టలేదా మన పిల్లలు కూర్చోలేదా? నిలబడొద్దురా భయ్, కూర్చోండి. ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు, ఎండకున్నారు. ఆ ఎండకున్న వాళ్ళందరినీ ఇట్లా నీడకి తీసుకోండి అనిల్. మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు, పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు. అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరందరి ముందుకు రండి అమ్మా, రండి పాప, రండి కూర్చోండి ఎవరైతే ఉన్నారో. రైట్. అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన, రాజీవ్ గాంధీ యంగర్ జనరేషన్కు అవకాశాలు ఇచ్చిన, అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి టెలికామ్ను ఇంప్రూవ్ చేసిన, చాంపియన్ పెట్టి దాంతో కూర్చొని పెట్టి బయట ఏం పర్వాలేదు. అచ్చా రైట్, నిలబడుతుంది. ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి, మా ముఖ్యమంత్రి ఎంత హుషారున్నాడు చూసినా, మీ అందరితోటి కలవాలి, నువ్వు ప్రేమ చేయాలి, మీరు బాగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు. ఏదైనా లాస్ట్ ఇయర్ అది ఇయ్యమ్మా పాప, ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ థామస్ కప్ 2022లో గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు గెలవలే విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు. రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, లెటర్ ఇచ్చింది, ఆ తర్వాత ఇంకొక పైస ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు న్యాయం కాదు, ఇది తప్పనిసరిగా చూస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన క్రికెట్ ప్లేయర్ ఏం పేరు క్రికెట్ శ్రావణి, లాస్ట్ ఇయర్ నేను 1000 ఇచ్చిన, ఆ తర్వాత అమ్మాయి ఏది లీగల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక మలేషియా పోయింది. ఇప్పుడు ఆ 11, ఎందుకంటే సంవత్సరానికి ఏది 1000 నెలకు 1000 ఇస్తా,
ఒక బాయ్కి ఒక గర్ల్కి, ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆమెకి ఇస్తా. ఇప్పుడు గత 11 నెలల నుంచి నేను చూస్తున్న అమ్మాయి రమ్మంటే ఎప్పటికీ ప్రాక్టీస్ పోతుంది, ఇప్పుడు కర్ణాటక ఒకసారి బాంబే పోతుంది. కాబట్టి ఇవాళ ఆ అమ్మాయికి 11,000 ముఖ్యమంత్రితో ఇప్పిస్తా. అదేవిధంగా లాస్ట్లో మనశ్రీ ఖోఖో, ఆ తర్వాత సచిన్ హ్యాండ్బాల్ ఇండియా, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ లో ఇస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు వస్తాయిపోతాయి, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా రాని వారికి కూడా ఇస్తా అంటున్నాడు. కొంత ఆలస్యమైన ఇష్టమేమో, కానీ దాన్ని కూడా ప్రభావితం చేస్తున్నారు. అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు పెడుతుంటే ఒక నాయకుడు అంటాడు దాన్ని కూడగొడతా అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు. ఎక్కడ న్యాయం రాబాయి ఇది? నువ్వు తెలుగు తల్లి పెడితే మేము వద్దన్నావు రాబాయి, నువ్వు పెట్టుకున్నావాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నువ్వు తీసేస్తా, స్టాచ్యూ పలగొడతా. మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆనాడు యువజన కాంగ్రెస్ లో నేను ప్రెసిడెంట్, నువ్వు నీ నాయన వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు కూడా నా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినా లేరా బాబు? మీ కొత్త హిస్టరీ ఏం లేదు. మీరు ఎందుకు కోల్పోయిందంటే బీఆర్ఎస్ తీసి, ఏదైతే టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని మర్చిపోయిందా బాబు? ఇక నువ్వు తెలుగు తల్లి చెప్తావేంటి? నువ్వు పెడితే మేము వద్దన్నామా? నువ్వు ప్రగతి భవన్ కట్టించిన మేము కూలగొట్టాములా భయ్? నువ్వు సెక్రటరీ కట్టిస్తే మేము కూలగొట్టామా? నువ్వు అన్ని ఏంది ఇది? కేవలం రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఏమని? నేను పవర్లో వస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాడు, ఎక్స్రే అన్నాడు, జిత్తిన ఇచ్చేదారి ఉద్యమాలను కులగానే చేస్తా అన్నాడు. కనుక ఆయనకు ఆలోచన వచ్చింది. 240 సీట్లు వచ్చినా ఇంకొక 30-25 వస్తే ఈ దేశ్ కా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ బంతా. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు. తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడితే ఓబీసీ ఎంపీస్ గా గతంలో ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ తో సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ మళ్ళా మన్మోహన్ సింగ్ బిల్ పాస్ అయిందా లేదా? అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే రాష్ట్ర మొత్తంలో, దేశం మొత్తంలో ఎంపీలను కూడగొట్టి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. కులగనగ మీద 150 కోట్లు కూడా ఇచ్చారు. కులగన మొదలు పెట్టండి, ఆ తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని కోరుతూ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినా హనుమంతరావుకు మైకి ఇస్తే ఎక్కువ మాట్లాడుతుంటున్నాడు. కనుక నా ఉద్దేశంలో ఆయన కొద్దిగా లేటు వచ్చింది కాబట్టి నేను కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకున్నా. ఇప్పుడు నా ఉద్దేశంలో दीपा मुंशी गाరు మాట్లాడతారు, మన इंचार्ज वाले। मैं हमारे बहन से रिक्वेस्ट कर रहा हूँ वो आप आके राजीव गांधी के बारे में कुछ बोलना चाहिए। आप इंचार्ज है, आपके जमाने में कांग्रेस सरकार भी आई और रेवंत रेड्डी सीएम बना, डिप्टी सीएम भट्टी विक्रमन। मैं आपसे गुजारिश कर सम्मानित मंच और हमारे सामने बैठे हुए सारे कांग्रेस कार्यकर्ता और हमारे छोटे छोटे भाई बहन, आप स्कूल में पढ़ते हो, राजीव गांधी के नाम जरूर सुना है, जो हमारे पूर्व प्रधानमंत्री रहे देश के, और उनका बेटा राहुल गांधी और प्रियंका गांधी के नाम भी सुने होंगे। तो ये एक परिवार है, जो परिवार देश के स्वतंत्रता के लिए लड़े, देश के भविष्य के तरक्की के लिए लड़े। और राजीव गांधी का एक विजन था कि हमारे देश 2000 सन के बाद शिक्षा, प्रयुक्ति सब में 1 नंबर पे चला जाएगा। लेकिन बड़ी दुख की बात है कि उनको बम से उड़ाया दिया गया, उनका मौत हो गई।
लेकिन अभी भी गांधी परिवार की विचारधारा, हमारे कांग्रेस के विचारधारा से हम लोग चल रहे हैं और इस बार सरकार आए हैं उसी विचारधारा के राह पर चलते हुए। और राजीव गांधी के सपना जो 18 वर्ष के बच्चों को, हम बच्चे ही बोलते थे, 18 साल के युवा को वोट के अधिकार देना, महिलाओं को पंचायती राज में हिस्सेदार बनाना और देश के तरक्की करना, जो आईटी रेवोल्यूशन आज हैदराबाद सिटी को आईटी हब हम कहते हैं, उस आईटी रेवोल्यूशन की शुरुआत राजीव गांधी के हाथ से हुआ था। तो ऐसे बात जो राजीव गांधी सपना देखा उसको साकार करने के लिए अभी रेवंत रेड्डी जी के सरकार, भट्टी जी के सरकार, हमारी कांग्रेस सरकार सदा काम पे लगे रहे हैं कि राजीव जी का वो सपना साकार करे और हैदराबाद को और भी अच्छे जगह पर पहुंचा दे और तेलंगाना राष्ट्र जो कि नई राष्ट्र है उसको तरक्की हो, यहाँ पे युवाओं को काम मिले, यहाँ पे किसानों को राहत मिले, राहत मिल चुका है, लोन वेवर हो गया है और बहुत सारे काम जो हमारे मैनिफेस्टो में हम लोगों ने लिखा था वो कामयाब बनाए। राजीव गांधी के जन्म दिवस पर ये हमारा शपथ है कि उनके राह पर चलेंगे, सोनिया जी के राह पर चलेंगे, राहुल गांधी के मत पर चल के, उनके हाथ पकड़ के और प्रियंका जी के साथ चल के हम लोग देश को और भी कामयाब बनाएंगे। जय हिंद, वंदे मातरम। దీపావళి తర్వాత డిప్యూటీ సీఎం గారు మాట్లాడే ముందు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఖమ్మంలో राहुल गांधी गाరు అన్నారు इंदिरा गांधी जमीन दिए सो भी वापस ले लिए, वो असाइन लैंड हो या दुन्ने वारिके भूमि हो। నా రిక్వెస్ట్, రాహుల్ గాంధీ అన్నది ఇప్పటి వరకు కూడా కీసర దాయర్లో ఆల్మోస్ట్ 94 ఎకరాలు హరిజనులు ఇస్తే మళ్ళా దొరలకు పోయింది. దానికి నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ధరణి అంటే ధనవంతులకు ఉపయోగపడేది, ఇప్పుడు వారు ఏదో మారుస్తూ అంటున్నారు. మొట్టమొదలు వాళ్ళ కుటుంబ సభ్యులు 120 మంది ఉన్నారు, అరక తింటున్నారు. వాడు పక్కోడేమో ఒక్కొక్క విల్ల 3 కోట్లకు అమ్ముతున్నాడు. కనుక దయచేసి దాని మీద మిగతా భూమి అన్ని ఇస్తే వాళ్ళ పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే మా ఏది పీపుల్ మార్చ్లో చెప్పిండు బట్టి విక్రమార్క, జిస్కా జమీన్ ఉస్కు, ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే అన్నారు. కాబట్టి మొదలు ఈ భూమి పని చేస్తే మనకు రాహుల్ గాంధీకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయని చెప్తూ ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని మాట్లాడమని కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మన రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీమతి దీపాదాస్ మున్షి గారికి, మరి అనేక సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ జయంతిని, వర్ధంతిని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని నిర్వహిస్తున్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రివర్యులు కూడా, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా అయినటువంటి హనుమంతరావు గారికి, మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు నాగేందర్ గారికి, పార్లమెంటు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి, మరో పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారికి, అట్లాగే నాతో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో టీఆర్ఎస్ పార్టీపై నిరంతరం పోరాటం చేసినటువంటి మిత్రుడు జగ్గారెడ్డి గారికి, మేయర్ గారికి, శాసనమండలి సభ్యులకి, అమర్ అలీ ఖాన్ గారికి, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్లకి, కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇతర మిత్రులందరికీ, ముఖ్యంగా చిన్నారులకి, పాత్రికేయ మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గత 18 సంవత్సరాలుగా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి కార్యక్రమాలు చేస్తూ
ఇది 19వ సంవత్సరం హనుమంతరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు. హనుమంతరావు గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి. నేను కూడా ఆ రోజు యువజన కాంగ్రెస్ కమిటీలో ఉండి వారి సన్నిహిత సంబంధాలని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తుఫాను వస్తే ఆనాడు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు 3 రోజులు రోడ్డు ప్రయాణాన ప్రతి ఒక్కళ్ళని పరామర్శిస్తూ జీబులో ప్రయాణం చేసినటువంటి ఆ 3 రోజుల సంఘటనలు కూడా బాగా గుర్తున్నాయి. చాలా ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాత్రనక పగలనక పనిచేసినటువంటి ఆనాటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకోవటం మనందరి బాధ్యత కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఆనాడు ఈరోజు చాలామంది ప్రధానమంత్రులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మరి ఆనాడు మిస్టర్ క్లీన్గా ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లోనే భారత ప్రధాని అంటే ఒక గొప్ప దార్శనికుడిగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి అనేక పునాదులు వేసి వెళ్ళారు. టెక్నాలజీ మిషన్స్ అని చెప్పి ఈరోజు సీడాట్ ఫోన్ను మనందరం ఈరోజు మొబైల్ ఫోన్లు ఇంత విస్తృతంగా మాట్లాడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అందరితో కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందనంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమమే. అట్లాగే పాల ఉత్పత్తిలో కానీ ప్రతి పల్లెకి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీ మిషన్ తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. మరి యువత పెద్ద ఎత్తున దేశ పాలనలో భాగస్వాములు కావాలని చెప్పి 18 సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. ఒకనాడు ఆయన ప్రధానమంత్రిగా విదేశాల్లో పర్యటన చేస్తూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచముఖంగా పెద్ద ఎత్తున ఉంచాయి. ఆ సమావేశంలో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని భారతదేశం మిస్ అయింది. వి మిస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బట్ వీ కాంట్ ఎఫోర్డ్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని చెప్పి ఆ వచ్చే కంప్యూటర్ రెవల్యూషన్ని ప్రపంచంలో భారతదేశం కూడా పాలు పంచుకునేటట్టుగా అందులో ప్రముఖ పాత్ర వహించేటట్టుగా ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా నిర్ణయాలు చేశారు. కాబట్టే ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ రంగంలో అనేక మంది విద్యార్థులు చదువుకోవటానికి కానీ లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల్లో భారతీయులే పెద్ద ఎత్తున ముందుండి పనిచేసేటువంటి అవకాశం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి పునాదుల ద్వారానే జరిగాయి. ఈరోజు చాలామంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను అమెరికాలో చదువుకొని వచ్చాను, ఈ దేశాన్ని లేకపోతే ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా కంప్యూటర్ రంగంలో ముందుకు తీసుకొని పోతున్నానని చెప్పినటువంటి కొద్దిమంది మంత్రులకి గత చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారి సూచన మేరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు మాదాపూర్లో ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఈ ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొని పోయారు. కాబట్టే ఆటోమోడ్లో ఇది అభివృద్ధి చెందుతూ ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోతున్న క్రమాన్ని నేను ఐటీ మంత్రిగా ఉండి ఏదో పెద్దగా చేశానని చెప్తే సభలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లనే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మొన్న మీరు చూసి ఉండుంటారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే పారిశ్రామిక ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నటువంటి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేసి అటు అమెరికాలో కొరియాలో కూడా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో మాట్లాడి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని హైదరాబాద్ నగరానికి తీసుకొని రావటం కోసం వారంతా మాట్లాడుకొని వచ్చారు. ఈరోజు అంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వస్తే ముఖ్యమంత్రి గారు
ఈడ కూర్చున్న ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆడబోయి ఎవరో ఏదో కంపెనీతో ఎంఓయూ చేసుకొని వచ్చారని. అరే కంపెనీలతో ఎంఓయూ చేసుకొని వస్తేనే ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఎంఓయూలు చేసుకోకుండా 4 గోడల మధ్యలో మీలాగా ఏడ కోటల్లోనో లేదా గడిల్లో కూర్చొని మాట్లాడితే రాష్ట్రానికి రావు, మీకు మాత్రమే వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన సొంతం తెచ్చుకోవటం కోసం ప్రయత్నం చేయట్లే. అది మీకు మాకు ఉన్నటువంటి తేడా. ఆలోచించేయండి. ఈరోజు హైదరాబాద్ నగరంలో మీరు ఆక్రమించినటువంటి చెరువుల్ని, కుంటల్ని, భూముల్ని అన్నిటిని కూడా తొలగించి హైదరాబాద్ నగరానికి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో హైడ్రాని పెట్టి ఆక్రమించిన చెరువులన్నింటినీ తొలగించిన నగర ప్రజలకి కానుకగా ఇవ్వబోతా ఉన్నారు. ఇదంతా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసేటువంటి విధానం. ఈ రాష్ట్రంలో కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్ళు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు 1,00,000 రూపాయలు చేయనటువంటి వాళ్ళు 10 రోజుల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పదా, లేదా 10 ఏళ్ళు 1,00,000 కూడా చేయనటువంటి మీరా మాట్లాడేదని రైతులు వచ్చి వాళ్ళని మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా బుద్ధి లేక ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీయే కాదు, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి గ్యారంటీని చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. యంగ్ ఇండియా పేరు మీద అనేకం చేసుకుంటూ పోతా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా వివరిస్తారు. అద్భుతంగా ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ దేశంతో కాదు, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని ఆస్వాదించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి టెక్నాలజీ మిషన్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకొని పోతామని, అట్లాగే హనుమంతరావు గారు చెప్పినటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి సమస్య, ధరణి అంటే ధనవంతుల కోసమే లేకపోతే భూస్వాముల కోసమే పెట్టినటువంటి ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఎన్నికల కంటే ముందు చెప్పాం. దానికి కట్టుబడి ఈరోజు ధరణికి సంబంధించిన చర్చని శాసనసభలో పెట్టాం. చర్చ విస్తృతంగా జరిగిన తర్వాత నిర్ణయం చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకి పంచినటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి తప్పకుండా పేదలకే ఇస్తామనేటువంటి మాటని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా మేనిఫెస్టోలో మేము పెట్టనే కాదు హామీలు ఇచ్చాం. వాటన్నిటిని కూడా అనేక జిల్లాల్లో ఆనాడు ప్రభుత్వాలు పంచిన భూములన్నింటినీ కూడా తిరిగి వాళ్ళకి ఇస్తామని కూడా చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్తూ, హనుమంతరావు గారికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులారా, ఒకటి నేను మర్చిపోయినా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు విదేశాలలో పోయి వచ్చినాక ఇవాళనే మొదటిసారి కలుస్తున్నా. ఇప్పుడు బట్టి మాట్లాడిన తర్వాత ఇతర దేశాలలో యూకే, అమెరికా, లండన్లో పోయి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇచ్చారు. ఇదంతా ఎందుకు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అందుకంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో ల్యాప్టాప్ ఉన్నదా, టక్ 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 కొట్టి సంపాదిస్తున్నా లేదా? సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇంతకుముందుకి ఇవిడికే సూర్యాపేట మాట్లాడి రాకపోతుంటే ఇప్పుడు జాడు కొట్టే మా సఫాయి కర్మచారి కూడా మొగంతో మాట్లాడుతుంది. ఏడున్నావంటే ఆడ పెట్టినా ఇంకా 3 గల్లీలు ఊడబాలేదు. ఇది డెవలప్మెంట్. ఏదైనా ఇతర దేశాలలో పోయి అయినా శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి గారు పోయి మన హైదరాబాదును పెద్ద ఇండస్ట్రీ, ఆయన ఒక్కటి కూడా అన్నాడు, నాదేదో కర్ణాటక, తమిళనాడుతో పోటీ కాదు, ప్రపంచ దేశాలతోటి పోటీ అన్నాడు. అంటే ఇక చూడు, అందరికీ ఉద్యోగాలు వస్తాయా లేదా? ఏ బేటే వస్తాయా? మన ముఖ్యమంత్రి
పని చేస్తాడు, మీకు కూడా లాభం అవుతుంది. డాక్టర్లు, ఇంజనీర్ కావాలి, మంచిగా చదువుకోవాలి, అందులోకెళ్ళి ఒకరు వచ్చి ఎమ్మెల్యే సీటు కూడా కావాలని కోరుతూ మా మిత్రుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు ఈ ఇద్దరికి ఇచ్చిన తర్వాత ఆయన అన్ని విషయాలు మాట్లాడతాడు. మానశ్రీ కోకో రా బేटे, మానశ్రీ కి आवलो भाई, రైట్ బేटे. ఈమె కోకో అందులో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయి బేటే నీకు. ఓకే, నెక్స్ట్ సచిన్ హ్యాండ్బాల్. సచిన్ హ్యాండ్బాల్ లేదు, ఈయన నువ్వు ఇండియా ప్లేయర్ అండి. సచిన్ హ్యాండ్బాల్ ఇండియా ప్లేయర్. అమ్మాయి పేరే అదే ఆ పిల్ల పేరు రమ్మన్ సావాని అంకుల్, ఇండియా సావాని రంజీ ప్లేయర్. రైట్. శ్రావణి రాబేటే, లాస్ట్ ఇయర్ నువ్వే ఇచ్చినావు 1000. ఆ తర్వాత స్పోర్ట్స్ ఆడుతుంది పోయింది. మిగతా 11,000 ఇస్తున్నా నీ చేతితో, లేకుంటే హనుమంతరావు పైసలు ఎగొట్టిండనే పేరు వస్తుంది నాకెందుకు. ఇచ్చేబెట్టే, షీజ్ ఎ క్రికెట్ ప్లేయర్, ఎస్సీ అమ్మాయి. రైట్ రైట్ రైట్. ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఇస్తాం, మీరు బాగా ఆడుండ్రి, గోల్డ్ మెడల్ తీసుకురావాలి. విష్ణువర్ధన్ అంకుల్, విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణువర్ధన్ ఏడి, విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ కమియర్. లాస్ట్ ఇయర్ ఈయనకి ఇచ్చిండు, 2022లో గెలిచిండు, ముఖ్యమంత్రి ఇచ్చిండు, మళ్ళా ఎగగొట్టిండు. ఇక నువ్వు ఇవ్వాలి, నీకు అది లెటర్ ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్. రైట్ రైట్, థ్యాంక్ యూ. రైట్ ఇస్తున్నాం కదా మైక్ తీసుకున్నా. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 80వ సంవత్సర జయంతి పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారి నేతృత్వంలో ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ జయంతి ఉత్సవాలకు నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, ఏఐసిసి జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారిని, అదేవిధంగా హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారిని, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని, శాసన మండలి నూతన సభ్యులు ఆమెర్ అలీ ఖాన్ గారిని, ఖైరతాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి గారిని, మనందరి నాయకుడు మాస్ లీడర్ జగ్గారెడ్డి గారిని, వేదిక మీద చాలామంది పెద్దల్ని ఆహ్వానించి భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజీవ్ గాంధీ వారసులైన విద్యార్థులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ దేశ యువతకు ఒక స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి జయంతిని అద్భుతంగా నిర్వహించినందుకు పెద్దలు వి హనుమంతరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి. రాజీవ్ గాంధీ గారు సమూలమైన మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి వారు ఆదర్శంగా నిలబడి ఈ దేశంలో పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం కొంత వెనుకబడ్డ కంప్యూటర్ విప్లవంతోనే కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశము ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించి 1980 దశకంలోనే ఈ దేశానికి కంప్యూటర్ని
ఈ దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని అదేవిధంగా టెలికాం రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిన గొప్ప స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారు ఓన్లీ టెక్నాలజీనే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న స్థానిక సంస్థలలో పల్లెలే పట్టుగొమ్మలని మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినరో ఆ స్ఫూర్తితోని స్థానిక సంస్థలకు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే విధంగా రాజ్యాంగ సవరణ ద్వారా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకే అధికారాలను కట్టబెట్టి గ్రామాల మీద అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరుగుతుందని రాజ్యాంగ సవరణలు తీసుకురావడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఇదే కాకుండా కుటుంబంలోనే కాదు రాజకీయాలలో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, సమానమైన అవకాశాలు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళల్ని పొలిటికల్లీ ఎంపవర్ చేసింది శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఈరోజు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ అయినా, శ్రీలత గారు డిప్యూటీ మేయర్ అయినా రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల మహిళా రిజర్వేషన్ రావడం వల్ల ఈరోజు వాళ్ళు అధికారంలో భాగస్వాములై ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అనంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం 10 సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు, సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము, ఈ దేశం కోసం 2 తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడక పోతో బిడ్డ నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. అందుకే పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9 నాడు ప్రకటించారు. ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు, సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం. హైదరాబాద్ నగరంలో మా హనుమంతన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మా చిత్తశుద్ధిని, మా నైతికతను ఏ సన్నాసి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మీలాక మేము తాగుబోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గాన్నకి చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అప్పుడు కానీ నీకు అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి సందర్భంగా మా హనుమంతన్న కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసిండ్రు, ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసిండ్రు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్సు ఏమాత్రం బాగా లేదు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి 32 పథకాలు వచ్చినాయి. నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీకి పోతే ఓన్లీ 1 యూనివర్సిటీలో 16 పథకాలు వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఇవాళ మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ అకాడమీని నిర్ణయించాలనుకున్నాం. ఆ ఇంటిగ్రేటెడ్ అకాడమీలకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీ అని చెప్పి మేము పేర్లు పెట్టాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. యంగ్ ఇండియా అంటే తెలంగాణకు ఒక యంగ్ ఇండియన్ స్ఫూర్తినిచ్చేది ఇక్కడి నుంచే. కాబట్టి తెలంగాణ నుంచి ఈ యంగ్ ఇండియా అనే పదము 1920 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక నడిపినారు. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. శ్రీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది. తొందరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్ళను డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా మా హనుమంతన్న చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
మేమందరం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మా హనుమంతన్న కుర్సే ఇవ్వాలంటున్నాడు మీకు, మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి. అందుకే ఈరోజు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు, అధికారం కోల్పోయి విచక్షణ రహితంగా అసహనంతోని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి. ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించిండ్రు. ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది. అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు, అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు. మా జగ్గానే చెప్తున్నాడు, దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని. కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు దొంగలకు స్థానం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం. వారి విగ్రహం పెడతాం. రాబోయే 15-20 రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం. ఇవాళ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల విగ్రహావిష్కరణ చేసుకోలేదు. తొందరలోనే పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా, డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సముచితమైన స్థానాన్ని ఇస్తాం. 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని సన్నాసులు గతంలో పాలకులన్న సంగతి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఇంతసేపు ఓపికగా ఉన్న మా విద్యార్థులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఒక్క నిమిషం బాబు, నిలబడే. ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు చాలా సంతోషం. ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ చేశాడు ప్రపంచంలో, ఆ తర్వాతనే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయింది. యంగ్ ఇండియా చేస్తున్నాడు, యంగ్ ఇండియా స్పోర్ట్స్. అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నా. దానికి మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమ్ రిక్వెస్ట్ ఏంటంటే, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు యాషస్ నాకు ఇచ్చారు, నేను గోదావరిలో. అదేవిధంగా ప్రియాంక గాంధీ తోటి ఆమె విగ్రహం ఆవిష్కరణ చేయాలి. అయినాక ఇదే నీ బాధ్యత. ఇంతకుముందు కూడా ఇది జ్యోతిరావు ఇది కూడా పెట్టి ఉంటున్నా. ఇది ఇద్దరు కలిసి చెప్తేనే వస్తుంది, ఎందుకంటే నాకు నడవదు కదా, నీదే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ. రైట్ మెల్లే గోల్డ్ మెడల్. రైట్, దాంట్లో